సెప్టెంబర్ 12 దేవుని వాగ్దానం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. న్యాయాధిపతులు 5:31. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు ఉచితమైన కృపలో మనమందరం క్షేమంగా సంతోషంగా ఉండటానికి ప్రభు మనకిచ్చిన మరొక నూతనమైన ఈ దినము కొరకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుడు మనలను బలముతో ఉండమని, సంతోషంగా ఉండమని సృష్టించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలాసార్లు బలము అని అంటే శారీరక బలము అని ఆలోచన చేసేవారు చాలామంది ఉంటారు. మనం కూడా దాని కొరకే ప్రాకులు పడుతూ ఉంటాం, బలంగా శారీరకంగా ఉండాలని. అందులో తప్పులేదు, కానీ శారీరక బలం ఎంత ప్రాముఖ్యమైందో మానసిక ఆధ్యాత్మికమైన బలము వాటికంటే కూడా మరి శ్రేష్టమైన ఒక మెట్టుగానే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. శారీరక బలం కన్నా మానసిక బలం కొంచెం పెద్దదైతే, శారీరక మానసిక బలాల కంటే ఆధ్యాత్మిక బలం అన్నిటికంటే అత్యున్నతమైనది అని నేను భావిస్తూ ఉంటాను. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది, శరీరం మీద మనం ఎంత దృష్టి పెడతామో మనస్సు వాటికంటే పైనున్న ఆత్మ మీద కూడా అంతకంటే రెట్టింపు దృష్టిను మనం పెట్టాలి. అలా నువ్వు వాటన్నిటిలో బలముగా ఉండాలి. అపవాది నుండి అయితే శత్రువుల నుండి నువ్వు తప్పింపబడాలంటే దేవుణ్ణి ప్రేమించేవారికి మాత్రమే అది సాధ్యం. దేవుణ్ణి ప్రేమించేవారు బలముగా ఉంటారు, ప్రతి పరిస్థితుల్లో బెదరక ఉంటారు, ప్రతి చోట ధైర్యంగా ముందుకు కొనసాగుతారు. బలము అనేది ఒకరు ఇస్తేనే వచ్చేది కాదు, కేవలం మనకి దేవుని ద్వారా అనుగ్రహింపబడేది. ఆ మానసిక ఆధ్యాత్మిక బలాలు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు బహు ధైర్యంగా ఉందురు. ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది శరీర బలముతో పాటు మానసిక ఆధ్యాత్మిక బలం గురించి కూడా ఆలోచన చేయాలి. నీవు అలాగన జయించాలి అని అనుకుంటే, నీ జీవితం ఉన్నతమైన స్థాయిగా నిలబడి క్రీస్తు బిడ్డగా నువ్వు సాక్షిగా అనేకుల ఎదుట ఉండాలి అని ఆశపడినట్లయితే, నువ్వు యెహోవాను ప్రేమించటం, దేవుణ్ణి ప్రేమించటం ప్రారంభించాలి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో అలాంటి వారి జీవితము చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. పిల్లరా, మరి నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా? దైవాన్ని ప్రేమిస్తున్నావా? క్రీస్తు యేసు నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఉండగా సమస్తాన్ని నీకు అనుగ్రహించిన క్రీస్తును వదిలిపెట్టి లోకం వైపు పరిగెడుతున్నావేమో. ఒక్క క్షణం ఆగి చూడు. దేవుణ్ణి, నీ ప్రభువైన క్రీస్తును ప్రేమించడం మొదలుపెట్టు. పేతురుని దేవుడు ఉన్నత స్థాయిలో నిలబెట్టినట్టుగా ఆ యేసు దేవుడు నిన్ను గొప్ప స్థాయిలో నిలబెడతాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నిన్ను ప్రేమించే ఆ మనస్సు బిడ్డలకు దయచేయండి. లోకం వెనక పరిగెడుతూ ఉండగా నీ వెనక పరిగెత్తే గొప్ప ఆలోచన బిడ్డలకు అనుగ్రహించండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో తోడుగుండండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. దినదీవెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.